నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. అంతరిక్ష ప్రయోగం చేసింది కొన్ని రోజులే, కానీ 3 వారాలు దాటేసింది. ఇంకొన్ని రోజులు పోతే స్టార్ లైనర్ లో ఇంధనం కూడా నిండుకుంటుంది. ఇప్పుడేం చేస్తారు? అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ చిక్కుకుపోయిన ఘటన అంతర్జాతీయంగా ఆందోళన పెంచుతోంది. స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో ఉన్న వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎప్పుడు తిరిగి వస్తారో ఇప్పటికీ తెలియని పరిస్థితి. ఇంతకీ అంతరిక్షంలో సునీత విలియమ్స్ పరిస్థితి ఏంటి? ఆమె స్పేస్ లో చిక్కుకుపోయినట్లేనా? నాసా చేసిన తప్పు ఎక్కడ? సునీత విలియమ్స్ ఈమె గురించి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పటి వరకు 3 సార్లు అంతరిక్షంలో పర్యటించిన ఆమె సామర్థ్యం ప్రపంచం అంతా ప్రశంసించింది. భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ నాసాకు చెందిన అంతరిక్ష పరిశోధకురాలు. ఆస్ట్రోనాట్ గా ఆమె జీవితం ఎందరికో స్ఫూర్తినిస్తుంది. మహిళగా ఆమె సాధించిన విజయాలు యావత్ మహిళా ప్రపంచానికే ప్రేరణగా ఉంటాయి. అలాంటి వ్యక్తి ఇప్పుడు అంతరిక్షంలో చిక్కుకుపోయారు. 8 రోజుల్లో భూమికి తిరిగి రావాల్సిన సునీత విలియమ్స్ 3 వారాలు దాటుతున్నా ఇంకా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆమెతో పాటు ISS కు వెళ్లిన మరో వ్యోమగామి బుచ్ వెల్మోర్ కూడా అక్కడే ఉండిపోయారు. వీళ్ళిద్దరు భూమికి ఎప్పుడు తిరిగి వస్తారా అనే సందేహం ఇప్పుడు అందరినీ కలవరపరుస్తోంది. సునీత విలియమ్స్, బుచ్ వెల్మోర్ లో జూన్ 5న ప్రారంభమైన టెస్ట్ ఫ్లైట్ స్టార్ లైనర్ లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పయనమయ్యారు. అయితే స్టార్ లైనర్ లో హీలియం లీకులు, థ్రస్టర్ వైఫల్యాలు వంటి అనేక సమస్యలు ఎదురయ్యాయి. ఇలాంటి ఎదురు దెబ్బలు ఉన్నప్పటికీ స్టార్ లైనర్ వ్యోమగాముల భద్రతకు భరోసా ఇస్తుందని నాసా అధికారులు హామీ ఇచ్చారు. కానీ దానికి తగ్గట్లు పరిస్థితులు కనిపించట్లేదు. బోయింగ్ కంపెనీ తయారు చేసిన స్టార్ లైనర్ స్పేస్ షిప్ లో ఉన్న 2 వ్యోమగాములు సురక్షితంగా అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నప్పటికీ ఇప్పటికీ తిరిగి వచ్చే సమయంలో అనిశ్చితి నెలకొంది. మిషన్ వ్యవధి దాటేసి వారాల సమయం అవుతుంది. ప్రారంభంలో కొన్ని రోజులు మాత్రమే ఉండేలా ప్రణాళిక చేసింది నాసా. కానీ మిషన్ లో ఎదురైన సాంకేతిక సవాళ్లతో వీళ్లు భూమికి ఎప్పుడు తిరిగి వస్తారో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. గత నెల జూన్ 5న ప్రయోగించిన స్టార్ లైనర్ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న కొద్దిసేపటికే ఎక్కువ హీలియం లీకులు, థ్రస్టర్ వైఫల్యాలను ఎదుర్కొంది. అంతేకాదు భూమి నుంచి ఫ్లైట్ సమయంలోనే విద్యుత్ అందక స్పేస్ క్రాఫ్ట్ సర్వీస్ మాడ్యూల్ సమస్యలను కూడా ఎదుర్కొంది. ఇందులో 5 థ్రస్టర్లు పనిచేయకుండా పోయి అనేక హీలియం లీకులు కనిపించాయి. వీటిలో 4 థ్రస్టర్లు మాత్రమే ఇప్పుడు సాధారణంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నాసాకు చెందిన కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్టిచ్ చెబుతున్న ప్రకారం ఈ సమస్యలను పూర్తిగా పరిష్కరించడానికి స్టార్ లైనర్ మిషన్ ను 45 రోజుల నుంచి 90 రోజులకు పొడిగించాలని నాసా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే న్యూ మెక్సికోలో ఈ ప్రాబ్లమ్స్ కి సంబంధించిన పరీక్షలను నిర్వహించడానికి, డేటాను సమీక్షించడానికి టైమ్ లైన్ ని చూస్తున్నామని స్టిచ్ మీడియా బ్రీఫింగ్ గా వెల్లడించారు.
అయితే ఇప్పటి వరకు నాసా ఖచ్చితమైన ల్యాండింగ్ తేదీని నిర్ణయించలేకపోతోంది. నిజానికి సునీత విలియమ్స్ 3వ అంతరిక్ష యాత్ర ప్రకటించినప్పటి నుంచి అడుగడుగున ఆటంకాలు ఎదురయ్యాయి. అందులోనూ నాసా వాణిజ్య కార్యక్రమంతో భాగంగా బోయింగ్ సంస్థ రూపొందించిన ఈ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ కు ఇదే తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర. ఇక ఈ ప్రయాణం ప్రారంభంలోనే సాంకేతిక అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో అనుకున్న తేదీ కూడా వాయిదా పడింది. ఇక తర్వాత అందులోనే సవరించిన స్టార్ లైనర్ వారిని జూన్ 5 సురక్షితంగా స్పేస్ కి పంపించింది. అయితే ప్రయాణం మొదలు కాకముందే స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో చివరి నిమిషంలో కొన్ని సమస్యలు తలెత్తాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. హీలియం గ్యాస్ లీకులు, థ్రస్టర్లు మొరాయించడం అప్పటికే ఉందని, అయితే దానికి నాసా, బోయింగ్ అధికారులు పట్టించుకోకుండా పంపించారు అనే అనుమానాలు వస్తున్నాయి. బోయింగ్ సైంటిస్టులు అప్పటికప్పుడు కొన్ని మరమ్మతులు చేయడంతో వ్యోమనౌక అంతరిక్షంలోకి చేరుకుందని కొన్ని నివేదికలు చెప్పాయి. ఇక ప్రారంభంలో ఎలాంటి సమస్య ఎదురైందో మళ్లీ అదే సమస్యతో ఇప్పుడు సునీత విలియమ్స్ అక్కడ చిక్కుకుపోయారు అనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే స్టార్ లైనర్ లో ఇచ్చిన సమస్యలు చెప్పక ముందు సునీత విలియమ్స్ గురించి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ఓ సమాచారం వచ్చింది. అంతరిక్ష కేంద్రానికి అత్యంత సమీపంలో రష్యాకు చెందిన ఓ పనికిరాని ఉపగ్రహానికి చెందిన 100 శకలాలు పడి ఉండడంతో యాత్రకు ఆటంకాలు కలుగుతున్నట్లు ప్రకటించింది. రష్యాకు చెందిన కాలం చెల్లిన ఈ శాటిలైట్ శకలాల కారణంగానే సునీత విలియమ్స్ తో పాటు మరో వ్యోమగామి కూడా చిక్కుకుపోయినట్లు ISS వెల్లడించింది. నిజానికి జూన్ 14వ తేదీన సునీత భూమి మీదకు చేరుకోవాల్సి ఉంది. కాగా రష్యా శాటిలైట్ శకలాల కారణంగా ఈ ప్రయాణం 26వ తేదీకి వాయిదా పడిందని అన్నారు. ఆ తర్వాత స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో సాంకేతిక సమస్యల గురించి తెలిసింది. దీంతోనే వారి ప్రయాణం వాయిదా పడినట్లు నాసా ప్రకటించింది. ప్రస్తుతం సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు మరో 7 సిబ్బందితో పాటు అంతరిక్ష కేంద్రంలో సురక్షితంగా ఉన్నారని నాసా చెబుతోంది. సమస్య పరిష్కారం అయ్యి అన్ని అనుకూలిస్తే వీళ్ళు జూలై 6న భూమి మీద ల్యాండ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. బోయింగ్, నాసాలు కలిసి స్టార్ లైనర్ లో థ్రస్టర్ లోపాలను బాగా అర్థం చేసుకోవడానికి న్యూ మెక్సికోలో గ్రౌండ్ టెస్టులను నిర్వహించే పనిలో ఉన్నాయి. బోయింగ్ వైస్ ప్రెసిడెంట్, ప్రోగ్రామ్ మేనేజర్ మార్క్ నప్పి ఈ పరీక్షల ప్రాముఖ్యతపై వివరాలు వెల్లడించారు. న్యూ మెక్సికోలో జరిగే ఈ పరీక్ష ఇచ్చే సమాధానాలు వారిని సురక్షితంగా భూమిపైకి చేరుస్తాయని అంటున్నారు.
అయితే ఈ టెస్ట్ల వల్ల 80% సమాధానం వస్తే అంతరిక్ష కక్షలో ఉన్న స్టార్ లైనర్లలో డాక్ చేసిన హాట్ ఫైర్ టెస్ట్ తో 100% సమాధానం దొరుకుతుందని, అయితే ఈ సమాచారం పొందగలిగేలా స్టార్ లైనర్ అక్కడ ఉండాలని నాసా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఇంజనీర్లంతా స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలను పరీక్షిస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని భూమి మీదకి పంపిస్తున్నారు. ఈ వాహనం అంతరిక్షంలో ఉండగానే భూసార పరీక్షలను నిర్వహించడం, లక్ష్యంలో భాగంగా థ్రస్టర్లు పనిచేయకపోవడానికి గల కారణాలను కూడా తెలుసుకోవడానికి న్యూ మెక్సికోలో కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అటు నింగిలో ఇటు భూమిపైన చేస్తున్న పరీక్షల ఫలితాల తర్వాత గాని సునీత విలియమ్స్ ఎప్పుడు తిరిగి వస్తారో తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.